కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నందికొట్కూరు నియోజకవర్గంలో సొంత పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో కలుపుగోలుగా కనిపించిన నాయకులు గెలిచాక ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చైర్మన్ను దించేందుకు సిద్ధపడ్డారు. నందికొట్కూరు టీడీపీ నేతల రాజకీయం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నందికొట్కూరు టీడీపీ నేతల మధ్య ఆధిపత్యం మొదలైంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్సెస్ మాండ్ర శివానందరెడ్డి అన్నట్టుగా మారింది. ఎన్నికల సమయంలో కూడా ఇటు బైరెడ్డి వర్గం అటు మాండ్ర అంటీముట్టనట్టుగా ఉండేవారు. తీరా ఎన్నికలు అయిపోయాయి. తమ అభ్యర్థులు గెలిచాక కూడా సీన్ మారలేదు. నందికొట్కూరు మున్సిపాలిటీలో టీడీపీలోని 2 వర్గాలుగా విడిపోయి అవిశ్వాసానికి తెరలేపారు. ఓ వర్గం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిది కాగా మరో వర్గం మాండ్ర శివానందరెడ్డి. ఎమ్మెల్యే గిత్తా జయసూర్యది. ఎంపీ బైరెడ్డి శబరి వర్గానికి చెందిన సుధాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. జాకిర్ హుస్సేన్ చైర్మన్ పదవి ఆశించి భంగపడ్డారు. నామమాత్రంగా ఆయన తమ్ముడు రబ్బానీకి వైస్ చైర్మన్ పదవిని అప్పట్లో కట్టబెట్టారు. అయితే చైర్మన్ సుధాకర్ రెడ్డి జాకిర్ హుస్సేన్ల మధ్య దూరం పెరిగింది. 2024 ఎన్నికలకు ముందు కౌన్సిల్ జాకిర్ హుస్సేన్ టీడీపీలో చేరి పార్టీ విజయానికి కృషి చేశారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన జాకిర్ హుస్సేన్ చైర్మన్పై అవిశ్వాసానికి తెరలేపారు. స్థానిక మున్సిపాలిటీలో చైర్మన్ అవిశ్వాసంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీలోనే 2 వర్గాలుగా విడిపోయి అవిశ్వాసానికి తెరలేపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నుంచి 2 వర్గాలుగా విడిపోయి టీడీపీలో చేరారు. ఒక వర్గం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరితే మరో వర్గం మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వర్గంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వర్గం చైర్మన్పై అవిశ్వాసానికి తెరలేపారు. ప్రతి నెల జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చైర్మన్ 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి ఏకంగా 3 నెలల తర్వాత సమావేశం నిర్వహించారు. 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన జాకిర్ హుస్సేన్ వర్గం అవిశ్వాసాన్ని నెగ్గించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఒకవేళ అవిశ్వాసం పెడితే వీగిపోయేందుకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వర్గంలో ఉన్న చైర్మన్ సుధాకర్ రెడ్డి ప్రతి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తాను కూడా టీడీపీలోనే ఉన్నాను కదా, ఎలా అవిశ్వాసం పెడతారంటూ చైర్మన్ కూడా అధిష్టానం పెద్దల ముందు మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం ఇటు ఎమ్మెల్యే అటు ఎంపీలకు సవాల్గా మారింది. నందికొట్కూరు మున్సిపాలిటీలో 29 మంది కౌన్సిలర్లున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి చెందిన 4 కౌన్సిలర్లు తప్ప మిగిలిన వారంతా 2 వర్గాలుగా విడిపోయి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కొందరు, మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సమక్షంలో మరికొందరు టీడీపీలో చేరారు. మొదట 16 మంది కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అందులో 4 కౌన్సిలర్లతో పాటు వైసీపీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ప్రస్తుతం చైర్మన్తో సహా 10 మంది కౌన్సిలర్లు ఎంపీ వర్గంలో ఉండగా 15 మంది కౌన్సిలర్లు మాండ్ర వర్గంలో ఉన్నారు. మార్చి 17వ తేదీతో ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ బాడీకి 4 సంవత్సరాలు పూర్తయింది. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి దింపేందుకు ఎమ్మెల్యే వర్గం కంకణం కట్టుకుంది. నెలన్నర రోజులుగా మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వర్గం కౌన్సిలర్లు అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కలెక్టర్ ఆదేశాలతో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులను ఆత్మకూరు ఆర్డీఓకు కౌన్సిలర్లకు జారీ చేశారు. దీంతో మే 8వ తేదీన మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీంతో 8న ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.